విజయవాడలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో పట్టపగలే సెల్ ఫోన్ల చోరీకి ప్రయత్నం చేశారు. అడ్డుకోపోయిన వారిని బ్లేడ్లతో దాడి చేశారు. దుకాణాల సిబ్బంది ముఠాలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు. సంజయ్, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మళ్లీ విచ్చలవిడిగా దాడులకు తెగబడుతుంది. 2 రోజుల క్రితమే పటమట సమీపంలోని పడమల రేవు వంతెన దగ్గర కూడా రోడ్డుపై వెళ్తున్న సైకిల్ పై వెళ్తున్న ఒక వ్యక్తిని బ్లేడ్ తో కోసి అతని దగ్గర డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు. అప్పుడు స్థానికులు గమనించి వారందరినీ కూడా వారికి దేహశుద్ధి చేసి వారిని పోలీసులకు అప్పగించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో ఉన్న సెల్ ఫోన్లు చోరీ చేసేందుకు మొత్తం 4 యువకులు ప్రయత్నం చేశారు. వారంతా కూడా చోరీ చేసి పరిగెడుతున్న క్రమంలో ఎవరైతే షాప్ లో ఉన్నారో ఆ సిబ్బంది అంతా కూడా పట్టుకునే ప్రయత్నంలో 3 పారిపోగా ఒకరిని పట్టుకున్నారు. అయితే ఈ వైట్నర్ ని సేవించే వైట్నర్ ని పీలుస్తూ కూడా ఆ మత్తులో వీళ్ళంతా కూడా ఆగడాలకు పాల్పడుతున్నారు. సహజంగా ఈ బ్లేడ్ బ్యాచ్ ముఠా అంతా కూడా అర్ధరాత్రులు ఎవరైతే రెండో ఆట సినిమా చూసి ఇంటికి వెళ్తారో లేదంటే లేటుగా అర్ధరాత్రి ఇంటికి వెళ్తారో అటువంటి వారిపై వారు అటకాయించి వారి దగ్గర ఉన్న డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఎవరి పక్షంలో బ్లేడ్ పై గాయపరిచి వారి దగ్గర ఉన్నాయని లాక్కుంటూ ఉంటారు. కానీ ఈ రోజు జరిగిన ఘటన చూస్తే పట్టపగలే, అది కూడా అత్యంత రద్దీగా ఉండే ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో వీరు ఆగడానికి పాల్పడటం పోలీసుల్ని విస్మయానికి గురి చేసింది. కొద్ది రోజులుగా రాజధాని ప్రాంతంలో భాగమైన తర్వాత చాలా వరకు కూడా ఈ ఆగడాలు తగ్గాయని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఈ బ్లేడ్ బ్యాచ్ ముఠా అనేది పోలీసులకు సవాల్ విసిరింది. దీంతో ప్రస్తుతం పోలీసులు 2 రోజుల క్రితం జరిగిన ఘటన సీరియస్ గా తీసుకుని ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే బ్లేడ్ బ్యాచ్ ముఠా ఉంటుందో ఆ చీకటి ప్రాంతాల్లో కూడా నిఘా వేసి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే సిపి గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. రైట్ మధు.